ఇది మా వరిసేనా. ఇప్పుడే బోర్ పెట్టినాము వరిసేనుకు. ఇది అంశ విత్తనం అనా. ఇది మొత్తం కొంచెం ఏమంతా బాగాలేదన్న అంశ విత్తనం. దీంట్లో మొత్తం కలుపు పడ్డది. కలుపు అంటే ఇక అది ఏ చేను వేసినా కలుపు పడుతుంది, కానీ మళ్ళా బెరుకు కర్రలు ఉన్నాయి మొత్తం. ఇట్లా ఒట్టి కనిపించేది మొత్తం బెరుకు కర్రలే. ఇక్కడ మంచిగా అయింది. పైన కొంచెం కొన్ని 2 మళ్ళు మంచిగా అయింది. ఇంకొక మడి మీద మట్టి ఎత్తినందుకు, లూజ్ మట్టి ఎత్తినందుకు జర ఏమంత మంచిగా కాలేదు. మరి ఇక ఎంత మట్టుకు వెళ్తాయో తెలియదు. ఇక ఇప్పుడే వచ్చి బోర్ పెట్టినాము, నీళ్లు పెట్టినాము. ఇది బోర్ కాడ 2 మళ్ళన. ఇది బోర్ దగ్గర మడి, దీని కింద ఇంకో మడి ఉంది అక్కడ లాస్ట్కు. ఇంకా పైకి ఉంది, పైకి 3 మళ్ళు ఉంది. ఇది నేను ఇంతవరకు అది ఈ చేను నాటేసిన కొత్తలా వీడియో తీసి చూపించినా. నేను తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చిన. ఇప్పుడు మొత్తం చేను మొత్తం ఈనేది గింజ గట్టిగా అవుతుంది. ఇంకో గింజ గట్టిగా అయింది ఆల్రెడీ. ఇంకా నాకు తెలిసి ఒక 20 రోజులలో ఇక కోసుకోవాలనుకుంటా. ఇక హాయ్ అన్న అందరికీ. నేను మీ ఓట్స్ ఇదన్నా రాయగొట్టేవాడినా. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరనా. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా. జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా. నేను ఇప్పుడు మా శెలకలు ఉన్నానా. నేను చాలా రోజుల తర్వాత మా శెలకలకు వచ్చిన. ఒడిసేను నాటేసినాక కుదురుకున్న తర్వాత వీడియో చేసి చూపించిన మీకు. ఇప్పుడు ఒడిసేను మొత్తం ఈయనేది పొట్టకొచ్చి ఈయని మొత్తం గింజ కూడా గట్టిగా అవుతుంది. ఇంకా మీకు చూపిస్తాను ఒడిసేను. చూద్దాం ఒడిసేను ఎట్లుంది ఏందనేది. ఇది మా శెలకల బోర్ కింది మడి. ఇది లాస్ట్ మడి, కింది మడి. ఇది ఈ బండ దగ్గర ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి మాకు తవ్వు ఉంది. ఇది మాదే తవ్వ. ఈ తవ్వ అంచుకు నేను కొన్ని చెట్లు పెట్టినా. ఇక్కడ ఈ ఫస్ట్ పాదల కూకుడు చెట్టు పెట్టినా. కుంకుడు చెట్టు, మేమే కూకుడు చెట్టు అంటాము. కుంకుడు చెట్టు అది కొంచెం చిన్నగా ఉంది. చాలా రోజులు నీళ్ళు పోయాక అది వాడు పట్టింది. నేను పోసిన, ఈ రోజు అయితే పోసిన. ఈ టేక్ చెట్లు ఇంతవరకు చూపించిన మీకు వీడియోలో. ఇక్కడనే వడిసిన అంచుకు 2 కొబ్బరి చెట్లు. అవి ఒక్కటే 500 అట్లా పడ్డది. తీసుకొచ్చినాం సీడు మంచిదంటే నాటినా. ఇంకా మరి ఎట్లయితే చూడాలి, ఎన్ని రోజులకు కాపు వస్తుందో మరి అది. మొత్తం ఇవి టేక్ చెట్లు 10 ఉన్నాయి. ఒకటి కుంకుడు చెట్టు, 2 ఏమో కొబ్బరి చెట్లు. దీంట్లోకి నీళ్లు పోసిన ఒక్కొక్క దానికి కనీసం 10 లీటర్ల దాకా పోసిన. ఇదేమో బోర్కాడు మడి. ఇదేమో కింది మడి. ఇది వడిసేను. ఇంకా తర్వాత మీద 3 మళ్ళీ నాటినాము. ఈ చాలా రోజులు నీళ్ళు పోయాక ఈ టేక్ చెట్లు కొంచెం వాడు పట్టినట్టు అయినాయి. ఇంకా మా అమ్మ పోస్తుంది, కానీ ఇక ఇది ఎండాకాలం అమ్మ జర ఆమె తోని కాదు, జర కొన్ని పోస్తుంది. ఇక నేను వస్తలేను. ఇక చాలా రోజులు రాక శెలకలకు, అందుకే ఈ రోజు వచ్చి పోసిన, నీళ్ళు అయితే పోసిన. ఒక్కొక్క దానికి ఒక 10 లీటర్లు పోసిన. జర రెగ్యులర్ పోస్తే చెట్లు ఇట్లా వాడబడవు. చూడాలి, ఇంక పర్సెంట్ రెగ్యులర్ పోయాలి. ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండాకాలం కదా. ఇదేమో సొప్పమాడి అన్న దూళ్ళ కోసం పెట్టుకుండు. 2 సొప్పమాళ్ళు పెట్టినాము. ఇంకా మిగతాది ఆ పైన కొంత వడిసేను, కింద బోర్ కాడ 2 మళ్ళు, మీద 3 మళ్ళు నాటేసినాం వడిసేను. ఇంకో ఇదేమో మునగ చెట్టు అన్న. ఇది ఆల్రెడీ ఫుల్ గజ్జ కాసినట్టు కాసింది. కొన్ని ముదిరిపోయినాయి కూడా మీద. ఇంకా అయిపోయింది, కాపు అయిపోయింది. చెట్టు మొత్తం కంప అయిపోయింది. ఆ ఫుల్ కాసినప్పుడు చూపిద్దాం అనుకున్నా, నాకు కుదరలేనా. ఇంక ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, మొత్తం కాసినాయి. ఇగో ఇవి మీది మళ్ళీ అన్న వడిసేను. ఇవి కొంచెం మంచిగానే అయినాయి, ఎందుకంటే ఇవి పెద్దగా మేము మట్టి ఎత్తలేదు, లేవల్ చేపించినాము డోజర్తోని. ఈ మడి ఇగో ఈ మధ్యలో మడి, అక్కడ పై మడి కూడా కొనకు ఎడ్జికి సగం దాకా మంచిగా అయింది. ఇంకా అక్కడ మీదికి ఎత్తున్నది, అది వేరే వాళ్లకు ఎత్తిచ్చినాము, మట్టి లేవల్ చేసినాము. అవి 2 మళ్ళు ఉంటే ఒకటే మడి చేసినాము, లాంగ్ మడి, పెద్ద మడి అది. అయితే ఆ మట్టి తీయడం వలన లూజ్ మట్టి ఎత్తిచ్చినాం కాబట్టి అలా సారం లేక మొత్తం ఏమంత మంచిగా కాలే. అది ఇప్పుడు ఎడ్జికి ఇక్కడ వరం దగ్గర మాత్రమే మంచిగా అయింది. ఇంకా అక్కడ మొత్తం చచ్చిపోయింది. ఇక సన్నగా మొత్తం ఆడొక్క పీలిక ఈడొక్క పీలిక ఉంది.
ఇంకా ఏదో ఇంకా అట్లా వచ్చిందన్న చేను అయితే పెద్ద ఏమంత మంచిగా రాలేదు. ఇంక అయిన కాడికన్నా మరి ఇక చూసుకోవాలి. ఇలా మొత్తం సీడ్ కూడా జర ఏమంత బాగాలేదు, మొత్తం బెరుకులున్నాయి. ఇంత మటుకైంది. ఇంతవరకు మీకు నేను నాటేసిన వీడియో తర్వాత కుదురుకుంటుంది చేను అనే వీడియోలు మీకు ఇంతవరకు చూపించిన. ఇక నేను చాలా రోజులు ఇక్కడ బావి దగ్గర రాక ఇప్పుడు వచ్చిన. ఇక ఆల్రెడీ ఈనది చేను మొత్తం ఈని గింజ కూడా గట్టిగా అయింది. ఇంకొక 20 రోజులు అయితే కోసుకునేది. ఇక గీతనా మా వర్షం ఇక గిట్లుంది, ఇంత మటుకైంది. ఇక మీకు వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరన్న బెల్ బటన్ నొక్కి. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్న, జర నాకు సపోర్ట్ చేయరన్నా.